నా పేరు మొహమ్మద్ రిహానా నాహిద్ అండి. 19వ డివిజన్. నా మార్కు అంటే షాదీఖానా అని చెప్తాను, దోబీఖానా అని చెప్తాను. ఇంకా రోడ్లు, అలాగే మరి యూజీడీలు ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ మంచినీటి పైప్ లైన్లు అమృతం పథకం ద్వారా, అలాగే యూజీడీ కనెక్షన్స్, సైడ్ డ్రైన్స్, బీటీ రోడ్స్, బృందావన్ కాలనీ నందమూరి రోడ్డే కానివ్వండి, ప్రగతి నగర్ రోడ్డే కానివ్వండి, అలాగే మరి ఆర్ఎండ్బి రోడ్డే కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే దోబిఖానా ఎప్పటి నుంచో మరి రజకులు అడుగుతున్న అది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి, సో అక్కడ దోబిఖానా షెడ్ వెంటనే 6 నెలల్లోనే మరి ఆ దేవినేని అవినాష్ గారి సహకార్యంతో పూర్తి చేయడం జరిగింది. అలాగే 40 సంవత్సరాల కళ షాదీఖానా ఇంకా లబ్బిపేట వాస్తవ్యులు అడిగి అడిగి ఇంకా వదిలేశారు, ఇంకా అది అవ్వదని వదిలేశారు. అయితే దాదాపుగా 5 కోట్లకు మించిన మాట అది. పీవీపీ ఆపోజిట్లో ఎస్ఎస్ రోడ్లో ముందుగానే షాదీఖానా కట్టగలిగాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే మైనారిటీస్కి అంత విలువైన స్థలాన్ని, ఆర్ఎండ్బి స్థలాన్ని మార్చి కార్పొరేషన్ స్థలంగా మార్చి మరి అవినాష్ అన్న ఎంతో కృషి చేశారు. జగనన్న దగ్గరికి ఇదంతా కూడా తీసుకెళ్ళటం, మా లబ్బిపేట వాస్తవ్యుల కళ వాంఛని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అవినాష్ గారు తీసుకెళ్ళడం, మరి దానికి సంబంధించిన కన్వర్షన్స్ కూడా అన్నతో పాటు తిరిగి అన్నీ చేసి ప్రారంభించడం, శంకుస్థాపన చాలా అట్టహాసంగా చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈస్ట్లోనే షాదీఖానా లేదు, ఇప్పుడు మా డివిజన్లో ఉన్నదే షాదీఖానా. అది ఇప్పుడు పెయింటింగ్ సిట్యుయేషన్లో ఉంది. ఇంద కౌన్సిల్లో కూడా మేయర్ గారిని అలాగే మరి కమిషనర్ గారిని కూడా అడగడం జరిగింది. దాదాపు ఇంకో 2-3 రోజుల్లోనే పవిత్ర రంజాన్ మాసం ఇంకొక 1 వీక్లో అయిపోతుంది కాబట్టి ఈ 1 వీక్లోనే దానికి ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టమని చెప్తే తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ నామినేషన్లో మాట ఇచ్చింది అవినాష్ అన్న ప్రోత్సాహంతో కంపల్సరీ షాదీఖానా చేస్తాము అని చెప్పాము. ఈ 5 ఏళ్లలో చేసినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే 40 ఏళ్ల కళ చేయగలిగాను అవినాష్ అన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో చెయ్యగలిగాను అనే ఒక గర్వం అయితే నాకు డెఫినెట్గా ఉంది. గత 3 ఏళ్లలో విజయవాడగా ఏ డెవలప్మెంట్ కాలేదు, మేము వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది, అతి త్వరలో గ్రహణం వేయబోతుందని ఎంపీ చెప్తారు. కేసీఆర్ చిన్ని నిజంగా అసలు ఆ పరిస్థితి ఉందంటారా? విజయవాడ కార్పొరేషన్ సంబంధించి గత 3 ఏళ్లలో ఏమీ లేదు, మేము వచ్చిన తర్వాత అభివృద్ధి పరిగెడుతుందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019 నుంచి విజయవాడలో ఎన్నో పనులు, ఒక తూర్పు నియోజకవర్గం చూసుకుంటేనే అన్న దేవినేని అన్న ఆధ్వర్యంలో 600 కోట్ల పైగా అభివృద్ధి జరిగింది. అంతెందుకండి, రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారండి? మీ హయాంలో కట్టారా? మీరే చేశారు కదా, అంతకుముందు టీడీపీ వాళ్ళే మీరే ఉన్నారు కదా. రిటైనింగ్ వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము కార్పొరేటర్గా అయిన నెక్స్ట్ మంత్ అనుకుంటా శంకుస్థాపన ఫస్ట్ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము మీట్ అవ్వడం, అదే ప్రోగ్రామ్ రిటైనింగ్ వాళ్ళు శంకుస్థాపన ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అయ్యాము. మరి ఒక 1 ఇయర్లో దాన్ని మొత్తం కంప్లీట్ చేశారు. మొన్న వచ్చిన వరదల్లో విజయవాడ మునిగిపోకుండా ఉంది అంటే అది రిటైనింగ్ వాల్ వల్లే. అలాగే మరి ఎన్నో ఇలాగే మా డివిజన్లో షాదీఖానా ఎలా అయితే ఉందో ప్రతి డివిజన్లో కూడా మస్జిద్లే కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్సే కానివ్వండి, పార్కులే కానివ్వండి, అలాగే మరి కర్మల భవన్లే కానివ్వండి, రోడ్స్ బీటీ రోడ్సే కానివ్వండి, అలాగే మరి వాటర్ ట్యాంక్స్, ఇవన్నీ కూడా 2024 వరకు 2019 నుంచి 24 వరకు విపరీతంగా వర్క్స్ జరిగినాయి. కార్పొరేటర్స్ అందరం కూడా అధికార పక్షంలో మేము ఉన్నాము, అధికంగా కూడా మేమే ఉన్నాము. నెంబర్లో కూడా ప్రతి డివిజన్ను కూడా మేము అందరం కూడా అభివృద్ధి చేసుకోగలిగాం ఆ 3 ఏళ్లలో. కానీ ఈ 2024 నుంచి దీంట్లో ఏ ఒక్క పని అవ్వలేదు. పెట్టింది పెడతానే ఉన్నాము కానీ ఏ ఒక్క పని అవ్వట్లేదు. కాకపోతే మేయర్ గారి ప్రోత్సాహంతో కొన్ని చేసుకుంటా ఉన్నాం. కానీ అంతకుముందు పెట్టిన వర్క్స్ వాటిని కంప్లీట్ చేసుకోగలిగాం, కానీ కొత్త పనులకు మాత్రం డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. రిటైనింగ్ వాల్ అనేది మా హయాంలో కట్టాము, వైసీపీ వాళ్ళు క్యాప్చర్ చేశారు. నిజంగా రిటైనింగ్ వాల్ కట్టింది చంద్రబాబు ప్రభుత్వంలోనా, వైసీపీ కొంటే ఏం చెప్తారు మీరు? అయితే సరే, చంద్రబాబు గారి ప్రభుత్వంలో కడితే 2021లో మేము అక్కడ శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ఏమీ లేదేంటండి, ఉన్న గోడను పడేసి మేము కట్టామా? అక్కడ ఏం లేకపోతేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టగలిగారు. అక్కడ ఏదన్నా ఉంటే కూల్చేసైతే కట్టరు కదా. మేము కట్టాము అంటే మరి అక్కడ గోడ ఉండాలి కదా శంకుస్థాపన చేసిన రోజు, అక్కడేం లేదు కదా.
రిటైనింగ్ వాల్ కట్టామని చెప్తారు, చెయ్యని ప్రతిదీ మేమే చేసామని చెప్తారు. ఇప్పుడు సూపర్ సిక్స్లు కూడా ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి వస్తే ఒక పెన్షన్, కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు, మహిళలకు 1500 ఇచ్చిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలు నిజంగా మహారాణిలా ఫీల్ అయ్యారండి. ప్రతి నెల కూడా ప్రతి పథకం మహిళల పేరు మీద ఇవ్వడం, మహిళల్ని నిజంగా ఆర్థిక స్వాతంత్రాలని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారని సూపర్ సిక్స్ అయిపోయింది అంటున్నారు. ఏం చేశారండి సూపర్ సిక్స్లో? మీరు ఏమీ చేయలేదు కదా. సూపర్ సిక్స్లో అన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఆ ఒక్క పథకం తప్ప, ఏది 15 తప్ప మిగతా అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్తారు. అమ్మఒడి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి. 35-40 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీ కదా, ఆ ఆలోచన కూడా మీకు రాలేదే? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చిన తర్వాత దాని తల్లి వందనం అని పేరు పెట్టి మీరు ఇచ్చారే. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ట్రెండ్ ఫాలో అయ్యారు అంతే. మీ సొంతగా మీరు ఏం చేయలేదు. ఆ ఒక్క పథకం కూడా జనాలు ఓస్తారు అని చెప్పి ఇచ్చారు అంతే తప్ప, నిజంగా మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ కూటమి నాయకులు, మేము అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడేడ్చారు మార్నింగ్ నుంచి. ఇప్పుడు ఏదో ఈవీఎంలో అల్లకల్లోలం చేశారో ఏదో చేశారో, సంథింగ్ అయింది, మా ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అనుకుంటాం. మీరు అధికారంలోకి వచ్చారు, కనీసం ఇప్పుడైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టారా? లేదు కదా. తెల్లారు లెగిస్తే కూటమి నాయకులు జగన్ అలా చేశారు, మేము ఇలా, జగన్ అది, జగన్ ఇది, జగన్ అన్న బయటకు వస్తే న్యూస్, జగన్ అన్న లోపల ఉంటే న్యూస్, జగన్ అన్న ఫ్లైట్ ఎక్కితే న్యూస్. ఆయన ఏం చేస్తున్నారు చెప్పడం, కానీ మీరేం చేయగలుగుతున్నారు? మీరేమీ చేయట్లేదు కదా. కాబట్టి అసలు ఇంకొక విషయం, ఎప్పుడైనా ఈ 40 ఇండస్ట్రీస్ పెద్ద మనిషి చెప్తున్నాడు కదా, ఆయన అన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇచ్చిన తాకలాలు ఎప్పుడైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ తారీఖు పెన్షన్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అయ్యేలాగా ఉండండి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో మీకు అసలు పోలికే లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కనీసం 5% కూడా మీరు చెయ్యలేరు. ఇది ప్రూవ్డ్. త్వరలో విజయవాడ గ్రహణం విడబోతుందంటారు. ఏం చెప్తారు? ఎంపీ గారు చెప్తారు. నిజంగా విజయవాడ గ్రహణం విడబోతుందా? అవునండి, విడబోతుంది. విజయవాడకి ఏంటి, ఆంధ్రప్రదేశ్కి 2029లో గ్రహణం విడబోతుంది. మేమందరం కూడా ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి బాక్సులు బద్దలు కొట్టుకుంటూ వస్తారు. ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ వస్తుందో చేస్తామంతే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కామ్గా ఉన్నా సరే, కార్యకర్త ఎవరు కూడా కామ్గా ఉండే పొజిషన్లో లేరు. ఎందుకంటే ఇలా ఒక కార్యకర్తని, ఒక పార్టీని ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాల్లో ఈ విధంగా ఇబ్బంది పెట్టొచ్చు అని మీరు అధికారపరంగా ప్రజలకి ఏమీ చేయలేదు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్తని కూడా మీరు ఇబ్బంది పెట్టే విధంగానే మీ పాలన జరిగింది. డెఫినెట్గా దీనికి రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయండి అంతే.